టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారు ఏంటనేది కూడా ఆయన మాటలను తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఏదైతే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు దానికి గల కారణం ఏంటి? ఇందాక మీతో కూడా మాట్లాడుతుంది జరిగింది. ఇప్పుడు నాకు ఉన్నటువంటిది, నేను బోర్డు సంబంధించిన సభ్యుడిని 2 తడవలు బోర్డు మెంబర్ చేశాను. ఇది 3వ తడ బోర్డు నడిచింది. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతోని, నా మీద నమ్మకంతో బోర్డు మెంబర్కి ఇవ్వటం జరిగింది. నేనేం ఆలోచించానంటే, దానికి సంబంధించి వచ్చిన అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలన్న ఆలోచనతో, ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ధర్మారెడ్డి గారి సంబంధించిన బాడీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, దానికి సంబంధించి కూడా చైర్మన్ గారు రిక్వెస్ట్, దానికి సంబంధించి కూడా బోర్డులో పెట్టి, నేను ఎందుకంటే నాకు రిజెక్ట్ ఒక తల రిజెక్ట్ కావడం కూడా డబ్బు కట్టలేకపోతే కొంత లేట్ కావటం వల్ల రిజెక్ట్ అయింది. అట్లా కాకుండా కూడా వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత కూడా నేను ఒక లెటర్ పెట్టాను, ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే ట్రస్ట్ అంటే ఇది ఎవరి హక్కు ఉండదు. ఇది టీటీడీకి సంబంధించినటువంటి దేవస్థానంలో ఎవరికి ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకంటే తీసుకుంటే మనం కన్స్ట్రక్షన్ చేసినా, గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినా, ఉన్నటువంటి రూమ్ 12 రూములు కన్స్ట్రక్షన్ చేసి, ఆ 12 రూమ్ సంబంధించి ఒకే రూమ్ సంబంధించినట్టు ఎవరైతే ట్రస్టీగా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇస్తారు. మిగతా 12 రూములకు సంబంధించి మొత్తం కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటుంది. దాన్ని వాళ్ళు సంబంధించి అలాట్మెంట్ చేస్తారు. మరలా కూడా ఈ మెయింటెనెన్స్ సంబంధించి కూడా వీళ్ళు చేయాలి. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఆ ఉద్దేశం అడిగాం. నేను డబ్బులు కూడా కట్టినా కూడా నాకు ఏమాత్రం కూడా కనీసం అడగకుండా, నువ్వు ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవద్దు, మీరే సొంతంగా చేయనట్టు అనే ఆలోచన చెప్పకుండా కూడా నాది రిజెక్ట్ చేసేసి నేను కట్టిన డబ్బులు కూడా వెనక్కి రావటం జరిగింది. ఎందుకు? తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఉద్దేశంతో సంవత్సరం నుంచే ఉంది కాబట్టి అట్లా ఆ విధంగా క్యాన్సిల్ చేసేది జరిగింది. ఇది కావాలని వాంటెడ్, దారు రిజెక్టెడ్ అనమాట. క్యాన్సిల్ చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం గారిని లెటర్ పెట్టుకొని బోర్డుకు సంబంధించి పరిస్థితి జరిగిన తర్వాత ఈ రోజున అనేక కథనాలు రాసుకుంటూ ఒక పత్రికలో కథనాలు రాయటం, దానివల్ల నాకు మనస్తాపం చెందాను. దానివల్ల నేను సార్, ఈ కథనాల వెనక ఎవరున్నారనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ భవిష్యత్తులో అర్థమవుతుంది ఎవరున్నారా ఏంటనేది, ఎందుకు రాశారా ఏంటనేది. నాకు అదే నవ్వు వస్తుంది కూడా. పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రంలాగా నా మీద ఏం చేశాను నేను? తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అపవిత్రం చేశానంటే నేనేం అపవిత్రం చేశాను తిరుమల సంబంధించి? అంటే ఆ తీర్మానం చేసినటువంటి బోర్డు మెంబర్స్ మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసినట్టేనా? ఏ విధంగా చేసినట్టు? వాళ్ళందరికీ అందుకనే ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, ఎలాంటి మచ్చ పడకూడదనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేయటం జరిగింది. సార్, ప్రభుత్వ పెద్దలు ఈ రాజీనామా వద్దంటే వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది? నేనైతే మటుకు వెనక్కి తీసుకోవాలి ఆలోచన లేదు, వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మీ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వ పెద్దలు మిమ్మల్ని పక్కన పెట్టాలనుకున్నారు, దానికి సంబంధించి కూడా మీకు ఇండైరెక్ట్గా వార్నింగ్స్ వస్తుంది, అందుకే రాజీనామా చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాతో ఎవరు మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడినా నాకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. నేనే కోట్ల ఆస్తులు సంపాదించలేదు. ఆ ఉంటే నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకొని ఇది చేసుకోమని అదేం లేదు. ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ నా ఆలోచన కూడా ఏం లేదు. నన్ను ఎవరు పిలిచి మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి మీద వచ్చినటువంటి మీడియాలో కథనాల మీద ఆయన మనస్తాపం చెంది రాజీనామా చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దీనికి సంబంధించి అతను రాజీనామాని వెనక్కి తీసుకోమన్నా సరే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.